హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పుడు 10th పాస్ అయిన వారి కోసం, ప్రస్తుతం 10th క్లాస్ చదువుతున్న వారి కోసం చేశాను. ప్రజెంట్ సిచ్యుయేషన్లో కోవిడ్-19 లాక్డౌన్తో అన్ని కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్డ్గా ఉండడం వలన పిల్లలకి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కనుక్కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఏదన్నా డౌట్ ఉంటే ఎవరు వారికి చెప్తారు అని ఆలోచించే వారి కోసం ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అవైలబుల్ కోర్సెస్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 10th క్లాస్. మనకి 10th పూర్తయిపోయిన తర్వాత ఏమేమి కోర్సెస్ మనకి ఏపీలో అవైలబిలిటీ ఉన్నాయన్న విషయాన్ని మనం చూద్దాము. అది ఫస్ట్ పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్, ట్రిపుల్ ఐటీ, ఐటీఐ, సర్టిఫికేట్ కోర్సెస్. మనం ఇప్పుడు పాలిటెక్నిక్ కోర్సెస్ కోసం విపులంగా తెలుసుకుందాం. పాలిటెక్నిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా 10th పాస్, 10th ఆర్ ఈక్వలెంట్ ఆర్ +2. +2 అంటే ఇంటర్మీడియట్ అవ్వచ్చు, సిబిఎస్ఈలో 10+2 అవ్వచ్చు. ఈ కోర్స్ డ్యూరేషను 3 years. అడ్మిషను త్రూ పాలిసెట్ ఎంట్రన్స్. జాబ్ ఆపర్చునిటీస్ పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్లో ఉన్నాయి. ఎలా అంటే రైల్వేస్, బిఎస్ఎన్ఎల్, ఇరిగేషను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంటు, ఇంకా చాలా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్లో అయితే టెక్నికల్ ఇండస్ట్రీస్. తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. పాలిటెక్నిక్ కాకుండా ఇంకా పై చదువులు చదువుదామంటే మనకి బీటెక్ సెకండ్ ఇయర్లోకి లాటరల్ ఎంట్రీలుగా అడ్మిషన్ దొరుకుతుంది. ఇప్పుడు పాలిటెక్నిక్లో మనకి ఏమేం బ్రాంచెస్ ఉంటాయో చూద్దాము. ఈ పాలిటెక్నిక్లో ఫస్ట్ టాప్ బ్రాంచెస్ ఇక్కడ డిఎంఈ అంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ప్రతి బ్రాంచ్కి డిప్లొమా అయిపోయిన తర్వాత మనము బీటెక్ చదవాలనుకుంటే బీటెక్ సెకండ్ ఇయర్లోకి లాటరల్ ఎంట్రీగా అడ్మిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ డిసిఈ అంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ డిట్రిప్లీ అంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. నెక్స్ట్ డిఈసిఈ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్. నెక్స్ట్ డిఐటి డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. తర్వాత డిసిఎస్ఈ అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. తర్వాత డిఐసి డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్. అయితే ఇవి టాప్ కోర్సెస్, టాప్ బ్రాంచెస్ ఇన్ పాలిటెక్నిక్. ఇంకా మనకి ఉన్నాయి కొన్ని కోర్సులు. అవి ఏంటంటే ఈ బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి అయితే అన్ని కాలేజెస్లో అవైలబిలిటీ ఉండదు. మనకి స్పెషల్గా కొన్ని కాలేజెస్ అవుట్ సైడ్ ఆఫ్ ఏపీ ఉన్నాయి, లేకపోతే విజయవాడలో కూడా ఉన్నాయి ఈ బ్రాంచెస్ అవైలబిలిటీ. అవి డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సిరామిక్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డెకరేషన్, డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్. ఇప్పుడు ఇంటర్మీడియట్ కోసం విపులంగా చూద్దాము. ఇంటర్మీడియట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా 10th ఆర్ ఈక్వలెంట్. డ్యూరేషను 2 years. అడ్మిషను కాలేజ్లో అప్లికేషన్ పెట్టుకోవడం ద్వారా అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇంటర్మీడియట్ కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అవి గవర్నమెంట్ నోటిఫైడ్ పోస్ట్ ద్వారా కొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉన్నాయి.
ఇంటర్మీడియట్లోని అవైలబుల్ గ్రూప్స్, జనరల్గా అవైలబుల్ అయ్యే గ్రూప్స్ ఇంటర్మీడియట్లో ఏంటో చూద్దాము. అవేంటంటే ఎంపీసీ, అందరికీ తెలిసింది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సిఈసి, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. హెచ్ఈసి, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఇది కాకుండా ఒక ముఖ్యమైన గ్రూప్ ఒకటి ఉంది, అది ఏంటంటే ఎంఈసి. ఎంఈసి అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ గ్రూప్ చదివిన వాళ్ళు నెక్స్ట్ సిఏ చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ గ్రూప్ సిఏ చదవడానికి మెయిన్ క్రైటీరియా ఎలిజిబిలిటీగా ఈ గ్రూప్ ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది కాకుండా మనకి చాలా కాంబినేషన్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. అవేంటంటే కాలేజెస్, ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ కాలేజ్. ఆ కాలేజ్లో ఏవేవి మనకి మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయి గ్రూప్స్. కొంచెమంది హిస్టరీ, సివిక్స్ అలా తీసుకోవచ్చు. లేకపోతే సైన్స్లోనే వేరే వేరే సబ్జెక్ట్స్ కలిపి తీసుకోవచ్చు. అది కాలేజీని బట్టి ఉంటుందన్నమాట. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, IIIT. ఈ యూనివర్సిటీని రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు స్థాపించారు. ఈ IIITs ద్వారా 10th క్లాస్ పిల్లలకి అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. ఎలా అంటే జనరల్గా మనం ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్మీడియట్ ఒక కాలేజ్లో చదివి తర్వాత ఇంజనీరింగ్ ఒక కాలేజీలో చదవాలి. అలా కాకుండా 10th హైయెస్ట్ జీపీఏ వచ్చిన పిల్లలకి, అంటే 9.8 నుండి 10 వరకు ఈ జీపీఏ వచ్చిన పిల్లలకి ఇంటిగ్రేటెడ్ కోర్స్ కింద IIITస్లో చదవటానికి అవకాశాన్ని కల్పించారు. దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. 10th క్లాస్ 9.8 to 10 జీపీఏ ఉండాలి. డ్యూరేషన్ 6 years, 2 years ఇంటర్మీడియట్ ప్లస్ 4 years ఇంజనీరింగ్. అడ్మిషన్ ప్రాసెస్ త్రూ అప్లికేషన్. దీనికి ప్యూర్లీ బేస్డ్ ఆన్ జీపీఏ. అప్లికేషన్ ప్రాసెస్ ద్వారానే అడ్మిషన్ ఉంటుంది. ఎవరికి ఎక్కువ జీపీఏ వస్తే వాళ్ళకి సీట్ ఉంటుంది. చాలా కాంపిటీషన్ ఉంటుంది IIITలో సీట్స్కి. కాబట్టి హైయెస్ట్ జీపీఏ సంపాదించుకుని కష్టపడి ఫస్ట్ నుంచి కష్టపడి చదివి హైయెస్ట్ జీపీఏ సంపాదించుకుంటే IIITలో సీట్ సంపాదించడం చాలా ఈజీ. జాబ్ ఆపర్చునిటీస్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇమ్మీడియట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇవి కాకుండా మనం హైయర్ స్టడీస్ కూడా చేయొచ్చు. లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ IIIT ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 2 years ఎంపీసీ సబ్జెక్ట్స్ అందరికీ కామన్, దాన్ని ఇంటర్మీడియట్ అని పిలుస్తారు. తర్వాత మనకు కావాల్సిన ఆప్షనల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మనం తీసుకోవచ్చు, వాటిని బ్రాంచెస్ అంటాం. అక్కడి నుంచి 4 years మనం ఇంజనీరింగ్ చదువుతారనమాట పిల్లలు. ఆ బ్రాంచెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. కెమికల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్, తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, నెక్స్ట్ మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఇవి IIITలో అవైలబిలిటీ ఉండే బ్రాంచెస్. నెక్స్ట్ ఐటీఐ. ఇది ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఐటీఐకి ఎలిజిబిలిటీ క్రైటీరియా 10th ఆర్ ఈక్వలెంట్. ఇది డ్యూరేషన్ 1 to 2 years డిపెండింగ్ ఆన్ ద ఫీల్డ్ చోజన్. అంటే మెయిన్లీ ఇది బేస్డ్ అపాన్ టెక్నాలజీ. నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్ ఫీల్డ్స్ ఉన్నాయి. మనము ఏ ఫీల్డ్ చూస్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి 1 to 2 years ఉంటుంది. అడ్మిషన్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవాలి. జాబ్ ఆపర్చునిటీస్ అయితే దీనిలో మంచిగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇండియాలో ఉంటాయి, అబ్రాడ్ ఉంటాయి. జాబ్స్ ఇన్ టెక్నికల్ ఫీల్డ్స్ అండ్ నాన్ టెక్నికల్ ఫీల్డ్స్ ఉన్నాయి. దీనిలో బెనిఫిట్ ఏంటంటే ఎర్లీ సెటిల్మెంట్, తొందరగా జాబ్లో సెటిల్ అవ్వచ్చు. స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉంటుందన్నమాట. స్టూడెంట్స్ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉంటుంది.
ఇప్పుడు ఐటీఐలో ఉండే కోర్సెస్ చూద్దాం. ఐటీఐలోని టాప్ 10 కోర్సెస్ చెప్తున్నాను. అవి ఏంటంటే ఐటీఐ ఇన్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్, ఐటీఐ ఇన్ బిల్డింగ్ మెయింటెనెన్స్, ఐటీఐ ఇన్ డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్, ఐటీఐ ఇన్ హార్టికల్చర్, ITI in Lab Assistant of Chemical Plant, ITI in Mechanical and Medical Electronics, ITI in Mechanic of Radio and TV, ITI in Tool and Die Making, ITI in Sheet Metal Work, ITI in Instrument Mechanic. ఇవి టాప్ 10 కోర్సెస్. ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న కోర్సెస్ ఉన్నాయి. వీటికైతే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్సలెంట్గా ఉంటాయి ఐటీఐలో. నెక్స్ట్ 10th కంప్లీట్ అయినాక సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ సర్టిఫికేట్ కోర్సెస్ ఏంటంటే డిప్లొమా అంటారు, లేకపోతే సర్టిఫికేట్ ఇన్ సో అండ్ సో కోర్స్ అని పిలుస్తారు. ఇవి ఇమ్మీడియట్ సెటిల్మెంట్కి, వెంటనే జాబ్లోని మనం లేకపోతే ప్రైవేట్ ప్రాక్టీస్ లాంటివి పెట్టుకోవచ్చు. అవేంటో చూద్దాం. సర్టిఫికేట్ కోర్సెస్ ఇన్ ఆఫ్టర్ 10th, ఎలిజిబిలిటీ క్రైటీరియా 10th ఆర్ ఈక్వలెంట్ ఆర్ +2, అంటే మనకి ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఈ కోర్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్యూరేషన్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కోర్స్ చూజన్. మనం ఏ కోర్స్ తీసుకున్నామో దాన్ని బట్టి అది 1 year, 6 నెలల, 2 years అన్నది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అడ్మిషన్ ఏమో నోటిఫికేషన్ ద్వారా, అప్లికేషన్ పెట్టుకోవడం ద్వారా గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది. దానికి అప్లికేషన్ పెట్టుకోవడం ద్వారా అడ్మిషన్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు జాబ్ ఆపర్చునిటీస్ టెక్నికల్ ఫీల్డ్స్లో, నాన్ టెక్నికల్ ఫీల్డ్స్లో ఉంటాయి. లిస్ట్ ఆఫ్ టాప్ సర్టిఫికేట్ కోర్సెస్. ఇవి టాప్ సర్టిఫికేట్ కోర్సెస్ చెప్తున్నాను. అవి ఏంటంటే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ యానిమేషన్, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ డీజిల్ మెకానిక్స్, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, Diploma in Fine Arts, Diploma in Spoken English, Diploma in Fashion Design, Diploma in Medical Lab Technology, Diploma in Commercial Art, Diploma in Art Teaching, Diploma in Beauty Culture and Hairdressing, Diploma in Garment Technology. గర్ల్స్కి ఫ్యాషన్ డిజైన్ అన్నది, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అన్నది, ఆర్ట్ టీచింగ్ అన్నది, బ్యూటీ కల్చర్ అండ్ హెయిర్ డ్రెస్సింగ్ అన్నది, గార్మెంట్ టెక్నాలజీ అన్నది, ఫైన్ ఆర్ట్స్ బాగా సూట్ అవుతుంది. చాలామంది బాయ్స్ యానిమేషన్ కోర్సెస్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ కోర్స్ అయిపోయినాక కావాలంటే మళ్ళీ మనకి హైయర్ స్టడీస్ కూడా చేసుకోవచ్చు. సో ఇదండి. ఈ ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే కనెక్టెడ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.